ఇవాళ మనం పావు బాజీ మసాలా చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ముందుగానే నేను ఎండు బఠానీని నానబెట్టుకుని ఉడికించుకున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ డైరెక్ట్గా వాడేయచ్చు. క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కాలీఫ్లవర్, టొమాటో, ఆలు, క్యాప్సికమ్, ఆనియన్స్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, పావు బాజీ మసాలా, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బటర్, పావు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి మనం బటర్ వేసుకుందాం. ఆయిల్ కూడా వేసుకోవచ్చండి, మీరు కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం కావాలంటే. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి కలిపేసి దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. నేను ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. దీన్ని కొద్దిసేపు ఫ్రై చేసేసుకొని ఇలా వేపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి మనం క్యాప్సికమ్, కాలీఫ్లవర్, ఆలు, క్యారెట్, టమాటా, ఇప్పుడు ఉప్పు తగినంత, పసుపు, ధనియాల పొడి 1 స్పూన్, పావు బాజీ మసాలా 2 స్పూన్స్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1.5 స్పూన్. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలిపేసుకుందాం. మసాలా అంతా కలిపేశాక ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా సిమ్ లో పెట్టుకొని మనము ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి మనము తగినంత నీళ్లు పోసుకుందాం. నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మనము ఇందాక ఉడకబెట్టుకున్న బఠానీలను కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలిపేసి మనం 4 విజిల్స్ వచ్చేదాకా మనం మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకున్నాం కదండి. దీన్ని చూసేద్దాం ఉడికిందో లేదో. బాగా ఉడికిందండి. ఇప్పుడు దీన్ని మనము స్మాష్ చేసేసుకుందాం. దీన్నే ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కసూరి మేతి వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు స్టవ్ పైన పెట్టేసి వదిలేసి సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను పావుస్ని రోస్ట్ చేస్తున్నానండి బటర్తోని. స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెంకు పెట్టేసుకొని దానిపైన మీరు తగినంత బటర్ వేసుకోవచ్చు. మీకు ఎక్కువ బటర్ కావాలంటే ఎక్కువ బటర్ వేసుకోవచ్చు. కొద్దిగా కొంచెం బటర్తోనే చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. నేను దీనిపైన పావుస్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని పెట్టేస్తున్నాను. ఇలా 2 వైపులా మంచిగా నేను కాల్చుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం నిమ్మకాయ పిండుకొని కొత్తిమీర అలా చల్లుకొని ఇప్పుడు దీనిపైన ఆనియన్స్ కూడా వేసేసుకొని ఈ పావుస్లోకి మనం దీన్ని వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. మన పావు బాజీ రెడీ అయిపోయింది. వేడి వేడి పావు బాజీ ఈవినింగ్ స్నాక్ లాగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.